నేను కుల సంఘాల నాయకుడిని అవును, కాదు. అవును. నేను బీసీని, వాస్తవం. బీఆర్ఎస్ నాయకుడిని. ఓకే. ఎప్పుడే కానీ బీఆర్ఎస్ నాయకుడు అనాలే, ఆ. బడుగు బలహీన వర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు అని అనాలి. రైట్ అన్న. ఇంకో ఊకే బీసీ నాయకుడు అంటే సంఘాలు పెట్టుకొని వస్తు మంది ఇందాక వాళ్ళ దాకా లాక్క. అన్న ఇందాక ఒక మాట, బీసీ బీఆర్ఎస్ నాయకుడికి బీసీ నాయకుడికి తేడా ఏందన్న? బీసీ బీఆర్ఎస్ నాయకుడికి బీసీ నాయకుడే అనేటోళ్ళు కుల సంఘాలతో ఉంటారు. ఓకే. నేనేమో రాజకీయ నాయకుడిని. అవును. కానీ నేను బీసీని, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, రాజకీయ నాయకుడిని. బీసీ అనేది తెలివిగా సమాధానం చెప్పారన్న మీరు. అంటే బీసీ నాయకుడికి రాజకీయ బీసీ బీఆర్ఎస్ బీసీ నాయకుడు అనేవాడు కుల సంఘాల నాయకుడే, రాజకీయ నాయకుడు కాదు. ఆ. నేను బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకుడిని. అంటే బీసీలు నాయకుడు అని చెప్పుకుంటే మీకు ఏమైనా ఇబ్బందా? బీసీ నాయకుడు ఇబ్బంది అనేది కాదు, ఒక కులానికి ఆపాదించుడు కాదు. నేను పొలిటికల్ లైన్లు ఉన్నా కాబట్టి బీసీలకు ఏది జరిగినా, అన్యాయం జరిగినా, ఏది జరిగినా ప్రశ్నిస్తాను. ఓకే. ఎవరికి ఏది జరిగినా ప్రశ్నిస్తాను. కాకపోతే నా కులం బీసీ కావచ్చు, కానీ నేను బీసీ నాయకుడు అంటే బీసీ నాయకులు కొందరు. అన్న ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం మనం అంతా చూస్తూ ఉన్నాం. బీసీ నినాదం మళ్ళీ తెర మీదకి వస్తుంది. అనేకమైన నాయకులు అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఒక వ్యక్తి మాట్లాడతాడు, లేదంటే అయిపోయింది ఇంకా బీసీలు అందరూ చైతన్యం అయిపోయారు, వచ్చే అధికారం మనదే, ముఖ్యమంత్రి కూడా మనమే, ప్రధానమంత్రి కూడా మనమే అని అంటున్నారు. సో ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ బీసీ నాయకుడిగా ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది అన్న. 18 ఏళ్ళు నిండిన నుంచి చనిపోయే వరకు. అవును. ఆ ఓటు హక్కు విలువ అందరికి ఈక్వలే. ప్రధానమంత్రి గారికైనా, ముఖ్యమంత్రి గారికైనా, పారిశుద్ధ్య కార్మికులకైనా, అగ్రికల్చర్ లేబర్కైనా, ఎవరికైనా భారత రాజ్యాంగంలో ఒకటే ఓటు హక్కు. కాకపోతే ఏమైందంటే ఇలా భారతదేశంలో 52-53% ఉన్న బీసీలు, మళ్ళీ ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, అంటే బడుగు బలహీన వర్గాలు దాదాపు 80-85% ఉంటాం. రాజ్యాధికారం ఏమో కేవలం 6-7% ఉన్న తెగల 1.5 పాయింట్ ఉన్న పెత్తందారుల చేతులు ఉంది. ఓసీలే మొత్తం ఇవాళ ఎగ్జాంపుల్ కులాల జోలికి నేను పోను, కానీ రెడ్లు రాజ్యాధికారం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల కుటుంబాలు చాలా ఉన్నాయి. అవి పొలిటికల్గా ఎంజాయ్ చేసేదో 200 కుటుంబాలు చేస్తున్నాయి. ఈ 200 కుటుంబాలు చేసే అధికారం లేని రెడ్లకేం బెటర్ వీళ్ళు. ఈ 0.5% ఏదో ఉన్న వెల్మల అధికారం చేసి ఉన్న వెల్మలకు అందరికేం రాజ్యాధికారాన్ని వంచరు. ఇలా మనకు అందరికి గుర్తు, ఇవాళ ఏదున్నా రాజకీయ పెత్తందారీతనం అంటే ఒక పెట్టుబడిదారులు అన్నానొచ్చు, ఏమన్నా అనొచ్చు. దాదాపు ఈ పాపులేషన్లో 0.1-1.5% ఉన్న వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉంది. ఆ ఉన్న దాంట్లో మేజర్ పార్ట్ రెడ్డిలో, వెలుమలో, కమ్మలో రాజ్యాధికారాన్ని చేస్తారు. అది కానీ ఏదో 6-7% ఉన్న రెడ్లల్లో 0.2%, 0.1.5% ఉన్న కొంతమంది రెడ్ల అధికారాన్ని చేపడితే రెడ్లందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. రెడ్లల్లో కూడా గరీబోళ్ళు, రెడ్ల అన్న మంత్రి ఉంటే తమ్ముడు మామూలు పరిస్థితులు ఉంటాడండి. అందరు అన్న ఎమ్మెల్యే ఉంటే తమ్ముడు ఏం లేని పరిస్థితి ఉంటాడు. అన్న తమ్మునికి ఏం తీసి పెట్టాడు. ఎవడో కొంతమంది దగ్గర అన్నదమ్ములను పెట్టుకొని దున్నుతా ఉంటారు, కానీ అందరూ అట్లా ఎవరినో ఉద్దేశించి మాట్లాడినట్టు. అంటే ఎవరినో ఉద్దేశించి కాడు. పేర్లు చెప్పమంటే కూడా 4-5 పేర్లు అనర్గళంగా చెప్పగలుగుతాడు. కానీ అందరినీ కులాలకు కులాలకు ఒకటే కులానికి ఆపాదించడము, కులాన్ని నిందించడము కరెక్ట్ కాదు. ఈ వ్యవస్థ ఎక్కడ దెబ్బతిన్నదంటే దాదాపు ఇంచుమించు 94 పూర్వం, 89కి పూర్వం అన్ని కులాలు ఈక్వల్గా రాజ్యాధికారంలో ఉండేది. నా చిన్నతనంలో చూస్తే నందెల్లయ్య గారు, వెంకటస్వామి గారు, బాలాగౌడ్ గారు, జగన్నాథరావు గారు టీఎన్జే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉండే, మాణిక్రావు గారు, శివశంకర్ గారు, నరసప్ప గారు, ఎంతోమంది ఉండే. వాళ్ళ రెడ్లల్లో కూడా కొద్దిమందే ఉండేది. కానీ రాను 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 క్రమక్రమేణా మన రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాల పాత్ర అంతరించిపోయింది. అసలు ఎస్సీలదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభలలో 19 మందికి రిజర్వేషన్ ఎస్సీలకు, 10 మందికో ఎంతకో ఎస్టీలకు ఇచ్చప్పటికే తప్పితే అందులోకెళ్ళి 19కి వెళ్ళి 20 కూడా ఒక్కడి కాలేదు.
ఎస్టీలలో కూడా ఒకసారి రెడ్డి నాయక్ అయింది, ఎస్సీలలో ఒకసారి సర్వేస్ సత్యనారాయణ గారు అయింది జనరల్ సీట్లల్లో. ఇంకెవ్వడు కూడా కాలేదు. అసలు ఆ రిజర్వేషన్ ఆ మహనీయుడు పెట్టకపోతే 19కి వెళ్ళి 9కి వచ్చినాం, 3కి వచ్చినాం. అది కూడా ఎస్టీలలో కూడా అదే పరిస్థితి ఉండే. కారణం ఏంది అనేది ఎవరు అన్వేషిస్తలేరు. ఇలా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అంటే ఇంట్లో కూడా కొంతమందికి వచ్చింది. రాజ్యాధికారం వచ్చినోడు కూడా వెనకటి పెద్ద మనుషులు కొద్దిమంది ఒక తీరుగా మెయింటైన్ చేసేది. ఈ మధ్యన వచ్చిన కాలంలో వచ్చిన నాయకులు వాళ్ళ సర్టన్ పీరియడ్ వరకు తన అభివృద్ధి చెందుతాడు. ఎవరికి ఏం చేసిన దాఖలాలు అంటే వ్యక్తిగత అభివృద్ధి ఎక్కువ, వ్యక్తిగత అభివృద్ధి ఎక్కువ. మొన్నటి ఇప్పటి తరంలో దేవేందర్ గౌడ్ గారు కొద్దిగా ఉండే ఉన్నతంగా చేసిండే. తర్వాత వచ్చిన బడుగు బలహీన వర్గాల నాయకులు ఎవడు చెప్పండి. ఆన్ పీరియడ్ వరకే ఆడు మంత్రి, ఆన్ పీరియడ్ వరకే గోడల మీద పోస్టర్లు ఉంటాయి, ఫ్లెక్సీలు ఉంటాయి. మంత్రి పదవి దిగిపోగానే ఆయన పేరు యాద్ చేసేటోడు కూడా దిక్కుంటాడు. ఎమ్మెల్యే పదవి దిగిపోగానే యాద్ చేసేటోడు ఉన్నాడు. అంటే ఆ బ్రాడ్ థింకింగ్ ఉన్న లీడర్షిప్ కరువైంది. కారణం ఏదైనా కావచ్చు. ఇలా ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ గారు, మందకృష్ణ మాదిగ గారు దాదాపు ఒక 30 ఏండ్ల సంది పోరాటం చేసింది. మందకృష్ణ మాదిగ గారి పోరాటం ఏబిసిడి వర్గీకరణ కోసం, వాళ్ళ జాతుల కోసం, జాతిల సగం కోసం, కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుందనే దాని మీదనే మందకృష్ణ గారి పోరాటం. అది సమంజసమైన పోరాటం. ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా బాగా చేశారు సంకల్పంతో. కానీ మందకృష్ణ మాదిగ గారు 19 సీట్లు కాదు 25 కావాలని కొట్లాడింది లేదు, ఆడ సాధించింది లేదు. ఒక తన ఏదైతే ఎంచుకుందో ఆ ప్రేమలో వర్క్ చేసిండు, అందులో ఘన విజయం సాధించిండు. ఆయన అప్రిషియేట్ చేస్తున్నా, అభినందనాలు కూడా తెలుపుతా ఉన్నా. బీసీలలో వస్తే ఒక్కటి ఉపేందర్, వెనకడికి గొల్ల కుర్మల్లో ఉంటే గొర్రు కాసుకునేది. వాళ్ళకు ఫారెస్టులు జంగలాతులు అవన్నీ పుల్లేర్లు తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి. గౌడ్స్ ఉంటే కళ్ళు మామలాలు, సారా మామలాలు ఇన్క్లూడింగ్ కట్టుకోళ్ళు కలిసి సారా మామలాలు వాళ్ళు పట్టేది. గౌండ్లు కళ్ళు దుకాన్లు, కళ్ళు టీఎఫ్టీ సొసైటీ అని 2 ఉండేది గౌండ్ల. దాంట్లో కూడా ట్రాఫర్ సొసైటీ పెట్టి ప్రభుత్వ భూములున్నా పట్టదారుల భూములున్నా అక్కెమాల తీసుకొని కళ్ళు తీసుకునేది. అప్పట్లో ఈ వైన్ షాపులు ఇవన్నీ తక్కువ. ఎవరన్నా ఉన్నా వైన్ షాపులు ఉన్నా గౌడ్సే. అట్లా ఆ కులం వడ్డెరాలు ఊళ్ళో ఏ కాంట్రాక్ట్ జరిగినా మన చిన్నతనంలో ఏముండేది, ఊరికి ఒక రోడ్డు, ఊళ్ళో ఒక బడి, మంచినీళ్ళకు సేదబాయి దొవ్వేది. అవి దొవ్వే రోజుల్లో వడ్డెరోళ్ళకు, స్థానిక వడ్డెరోళ్ళకు కాంట్రాక్ట్. ఈఎండి లేదు, ఏమి లేదు. అప్పుడు సమితి ప్రెసిడెంటో ఎమ్మెల్యేనో సర్పంచో నామినేషన్ మీద ఇచ్చేది. ఆ కులం బతికేది. సాకలోళ్ళు బట్టలు ఉత్తుకొని వృత్తి చేసేది. మంగళోళ్ళు బార్బర్ షాప్ పెట్టుకుని తాళేళ్ళు మగ్గాలు నేసి బట్టలు నేత బట్టలు ఇవాళ ఒక్కొక్క వ్యవస్థ. గౌడ్స్ విషయానికి వస్తే కళ్ళు మామలాలంతా పెట్టుబడిదారుల చేతులకు పోయినాయి. ఏ కులం అన్న అనుకో, పెట్టుబడిదారుల చేతులకు. ఏ కులం అన్నా కానీ సారా నిషేధం ఉంది. వైన్ షాపులు మొత్తం పెట్టుబడిదారుల చేతులకు పోయింది. వాళ్ళ వృత్తి గౌండ్ల నెత్తికొట్టిర్రు. తాగేది బడుగు బలహీన వర్గాలు, లాభం పొందేది పెట్టుబడిదారు. అంటే పెట్టుబడిదారులలో అగ్రకులస్తులే ఉంటారు అందరూ. అంటే అగ్రకులస్తులు అన్నాగానే కొందరు ఏమనుకుంటారు, మల్లేసి అగ్రకులాలలో కూడా 6-7% ఉన్న రెడ్లల్లో 0.2% ఉన్నోళ్ళే అది ఎంజాయ్ చేస్తారు. కడమ రెడ్లు చేస్తలేరు, కడమ వెల్మలు చేస్తలేరు, కడమ కమ్మలు చేస్తలేరు. సరే బీసీలలో కూడా 0.1% ఎవడన్నా పెట్టుబడిదారు ఉంటే ఎంజాయ్ చేస్తుండదు. ఓవరాల్గా ఏమవుతుందంటే బడుగు బలహీన వర్గాల నష్టపోతారు తాగి తిని. ఆ 0.2% ఉన్న అగ్రవర్ణాలు పెత్తందారులు పెట్టుబడిదారుల చేతులకు డబ్బులు పోతూ ఉన్నాయి. ఇట్లా గౌండ్ల వ్యవస్థ ఖతమైపోయింది. ఇక గొల్ల కుర్మల్లది షీ ఫార్మ్స్ వచ్చినాయి. గొర్రెలు ఫారెస్టులన్నీ ఉత్పత్తి చేసే అంతరించిపోయింది. షీ ఫార్మ్స్ అందరు పెడుతుర్రు. దీనికి ప్రత్యామ్నాయం బ్రాయిలర్ వచ్చింది. మాంసము గొర్రెలది వీళ్ళ వృత్తి కథమైంది.